పొన్నూరులో ఉన్న ఆంజనేయ స్వామి గుడికైతే వచ్చేసామండి. ఈ గుడి అయితే చాలా పవర్‌ఫుల్ అండి. గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. పొన్నూరులో ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఈ గుడిలో ఆంజనేయ స్వామికి ఇంతకుముందు మేము లక్ష తమలపాకుల పూజ అనేది చేయించాము హనుమాన్ జయంతి రోజు. కానీ చాలా ఇయర్స్ అయిపోయిందండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేయించాము. ఆ తర్వాత మళ్ళీ ఇదే రావడం అనమాట. ధ్వజస్తంభం నుండి ఆంజనేయ స్వామిని చూస్తూ ఉంటే చూడండి ఏదో శక్తి మనలో వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ హనుమంతుడే తన బలమంతా మనకి ఇచ్చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. పిల్లలు దేనికైనా భయపడినా లేదా మనకేదైనా అధైర్యంగా అనిపించినా కూడా మనం హనుమాన్ చాలీసానే చదువుతూ ఉంటాము. దాంతో మనకి శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. మనలో ఉన్న భయాలన్నీ తొలగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీరు గుంటూరు నియర్ బై ఉండి ఇంతకు ముందే ఈ గుడికి వెళ్ళుంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది వెళ్ళారో తెలుసుకోవాలని ఉంది. అదే గుడిలో పక్కనే మనకి కోటిలింగాలు కూడా ఉంటాయండి. అది కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి శివలింగానికి కూడా మనకి నెంబర్స్ వేసి ఉంటారు. కార్తీక మాసంలో అయితే విశేషంగా పూజలు చేస్తూ ఉంటారంట ఇక్కడ. నేను కార్తీక మాసంలో అయితే ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారైనా ఒకసారి వెళ్ళడానికి ట్రై చేస్తాను. కుదురుతుందో లేదో ఆ దేవుని దయ. ఇక ఇక్కడ మాత్రం ఎండలు విపరీతంగా అంటే విపరీతంగా ఉన్నాయండి. హైదరాబాద్లో ఉన్నదానికి గుంటూరుకి వెళ్ళిన దానికి నాకైతే అసలు చుక్కలు కనిపించేశాయి. అలా నిలబడి ఉన్నా కూడా స్వెట్టింగ్ వచ్చేస్తూనే ఉంది. కాస్త దూరం గుడి ముందు కారు ఆపి గుడి లోపలికి వెళ్ళే లోపే నాకు కాళ్ళకైతే బొబ్బలు వచ్చేసాయండి. అంత వేడిగా ఉందన్నమాట. సో ఎండాకాలం వెళ్ళే వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ ట్రిప్ మొత్తం మేము గుళ్ళనే కవర్ చేసామండి. తర్వాత ఏ గుడికి వెళ్ళాము, అక్కడ స్పెషాలిటీ ఏంటి, అక్కడ ఏం చూసాము, అక్కడ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Thank you for watching. Bye bye.